అందరికీ నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దాదాపుగా 35-40 ఏళ్ల జర్నలిజం అనుభవం. 1990లోనే ఆయన ప్రొఫెసర్గా పాఠాలు చెప్పేవారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో ఎంతోమంది మాలాంటి జర్నలిస్టులకి ఆయన పాఠాలు చెప్పారు. మాకంటే సీనియర్లకి, మా కొత్త బ్యాచ్కి చాలామందికి ఆయన పాఠాలు చెప్పారు. అండ్ ప్రొఫెషనల్ మీడియాలో పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయనకు రాజకీయం తెలుసు, ఆర్థిక వ్యవహారాలు తెలుసు, సమాజం పట్ల పూర్తి స్థాయి దృక్పథం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన పొలిటికల్ ఐడియాలజీ ఫస్ట్ కేంద్రం స్థాయిలో చూస్తే యాంటీ బీజేపీ, బీజేపీకి బద్ధ వ్యతిరేక ఆయన. సో అందుకని ఎప్పుడు వామపక్షాల వాదన వినిపించడము, కాంగ్రెస్ వాదన వినిపించడము, బీజేపీ చేసిన చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపించడం లాంటివి చేస్తుంటారు. ఇక ఏపీ పాలిటిక్స్కి వచ్చేసరికి ఆయన టీడీపీ వ్యతిరేకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు పాజిటివ్గా చెప్తూ, వైసీపీకి అప్పుడప్పుడు పాజిటివ్గా చెప్తూ, వైసీపీ చేసిన తప్పులను కూడా కవర్ చేసుకుంటూ, టీడీపీ చేసిన చిన్న చిన్న తప్పులను పెద్దవి చేస్తూ చెప్తుంటారు. అయితే ఇది ప్రతి జర్నలిస్ట్కి ఒక భావజాలం ఉంటుంది. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి తప్పు కాదు, ఏ జర్నలిస్ట్ది తప్పు కాదు, వాళ్ళ భావజాలం అది. సో అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. కొంతమందికి పొలిటికల్గా ఒక ఐడియాలజీ నచ్చకపోవచ్చు, ఒక నాయకుడు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది వాళ్ళ భావజాలం, అది వాళ్ళ స్వతంత్రత. అది వాళ్ళను చూసే వాళ్ళు డిసైడ్ అవుతారు, వాళ్ళ సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ వ్యూవర్స్ డిసైడ్ అవుతారు. కానీ ఒక అధికార పార్టీ ఆయనకు వైసీపీ కండువా వేసి సోషల్ మీడియా అఫీషియల్ పేజీల్లో పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. సో ఇలా పెట్టుకుంటూ పోతే ఎంతమందికి ఎన్ని కండువాలు వేయాలి? అసలు తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మెడలో వైసీపీ కండువా వేసిన ఫోటో వేయడం మాత్రం తప్పు. సోషల్ మీడియాలో వేరే పేజీల్లో వేసుకుంటే వేసుకోవచ్చు. ఆ పార్టీ ఫాలోవర్స్ ఎవరో ఉంటారు కదా, ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఎవరో మెయింటైన్ చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు, ఆ వాటిలో వేసుకోవచ్చు. కానీ అధికార పార్టీ అధికారిక పేజీలో ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇలా వైసీపీ కండువా వేయడం మాత్రం తప్పు. ఎందుకంటే ఆయన ఒక అనాలిసిస్ చేశారు. సాధారణంగా జర్నలిస్టులు అనాలిసిస్ చేసినప్పుడు దానికి లాజికల్ ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది, కాస్త కన్విన్సింగ్గా వాళ్ళకున్న సోర్సులు ఉంటాయి. అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్తో ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు అప్పుడు ఉన్నారు. సో అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ పొలిటికల్ భేటీలో చర్చించారని తనకున్న సోర్స్ చెప్పారు. అండ్ తనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెప్పారు. ఇదంతా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అది నేను చెప్తున్నా, నా మేడలో కూడా వైసీపీ కండువా వేసుకోండి, మీరు ఫోటో పెట్టుకోండి, నేను పక్కా చెప్తున్నా. ఆయన చెప్పింది మేబీ ఆయనకు వచ్చిన సోర్సు నిజమో కాదో కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ నమ్ముతోంది. బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీకి అమితమైన ఇష్టం అనేది నిజం. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోకపోవడానికి బీజేపీనే అడ్డం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానాలు ఉంటే పెట్టండి. 3570 కోట్లు స్కామ్ జరిగిందన్నారే లిక్కర్ స్కామ్లో, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అన్నారే, మరి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చలా? ఛార్జ్షీట్లో ఆయన పేరుంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఆయనే తిన్నారని పెట్టారు. మరి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎందుకు చేర్చలా? ఆయన ఎందుకు విచారణకు పిలవలా? ఎందుకని 3 నెలల నుంచి లిక్కర్ స్కామ్ను క్లోజ్ చేశారు? అంతిమ లబ్ధిదారు ఆయన అని తెలిసినా ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లా? బీజేపీ అడ్డం పడిందనగా. లేదంటే టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అంతర్గత ఒప్పందం ఉందా? అయితే ఒకటోది నిజమవ్వాలి, బీజేపీ అడ్డం పడాలి, లేదా టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్గత ఒప్పందం ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉంటేనే ఆయన జోలికి వెళ్లకుండా ఉంటారు. సేమ్ అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నది చంద్రబాబు గారు. అవునా, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు పెద్ద హెడ్డింగ్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేశారు. మరి అధికారంలో ఉన్నది టీడీపీయేగా. సో ఎమ్మెల్సీ ఈ సుబ్రహ్మణ్యం అనంతబాబు డ్రైవర్ కేసులో కమిటీని వేశారే, సెపరేట్గా ఒక పీపీని నియమించారే. మరి అలాగే టీటీడీ నెయ్యి కేసులో ఒక కమిటీని వేసి సెపరేట్గా ఏకపక్ష కమిటీ వేశారే, సిబిఐ విచారణ జరిగాక కూడా. మరి వివేకానంద రెడ్డి కేసులో వేయండి, సిబిఐ విచారణ ఉంది, సిబిఐ విచారణలో పూర్తి స్థాయిలో కంక్లూజన్ లేదు, న్యాయం జరగలేదు. సో మీరు ఒక కమిటీని వేయండి, మీరు నిజాలేంటో తేల్చండి. ఎందుకు వెళ్ళట్లా కేసు జోలికి? మీరే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీ మీదే ఆరోపణలు వస్తున్నాయి, చంద్రబాబు గారి మీద ఆరోపణలు వస్తున్నాయి, ఆయన సీఎంగా ఉన్నారు, ఇప్పటికీ నిజాలు ఏమిటో జనాలకు చెప్పట్లా. సిబిఐ ఏమో మధ్యలో వదిలేసింది కేసుని. మరి దీన్ని ఏమంటారు? లాలూచి పడ్డమంటారా? బీజేపీ అడ్డం పడింది అంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీకి ఏమైనా ఒప్పందం కుదిరిందా? ఇది ఒకటి పక్కన పెడతాం. అలాగే పాత సిబిఐ కేసులు ఉన్నాయి, అవి పట్టుకుంటే తిరగేస్తే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. దీనికి బీజేపీ అడ్డం పడ్డం మాట నిజం కాదా?
సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీకి అడిగినా కాదన్నా, అవునన్నా కాదన్నా, అడిగినా అడగకపోయినా ఊరికే మద్దతు ఇచ్చిన మాట నిజం కాదా? ఎప్పటికీ కూడా వైసీపీ ఎంపీలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా మద్దతు ఇస్తున్న మాట నిజం కాదా? సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరూ శాశ్వత బంధం ఉందన్నమాట వాస్తవం. అండ్ టీడీపీ ఇన్స్టాంట్ ఫ్రెండ్ అన్నమాట కూడా వాస్తవం. 2014లో పొత్తు పెట్టుకున్నారు, 2019లో విడిపోయారు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఓ పొగిడేశారు, 19లో విడిపోయినప్పుడు ఓ పర్సనల్గా అటాక్స్ చేసుకున్నారు. మళ్ళీ 24లో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు ఓ పొగుడుకుంటున్నారు. మళ్ళీ 29లో గొడవస్తే మళ్ళీ పర్సనల్గా అటాక్స్ చేసుకుంటారేమో. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంట్ ఫ్రెండ్షిప్ కదా. ఒక్కొక్క ఎన్నిక ఒక్కోలా వ్యవహరిస్తున్నారు కదా. సో అందుకని అమిత్ షా గారు అలా అనే ఉంటారేమో, ఎవరికి తెలుసు. అంటే జరుగుతున్న పరిణామాలు, ఈ సీన్స్ ఆఫ్ సీక్వెన్స్ మనం పక్కపక్కన పెట్టి చూసుకుంటే అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి శాశ్వత మిత్రుడు అనేది నిజమే. సో మేబీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేనని మధ్యలో పెట్టారు. జనసేనని మధ్యలో పెట్టినా పెట్టకపోయినా జరుగుతున్న సన్నివేశాలన్నీ చూస్తుంటే, జరుగుతున్న పాలిటిక్స్ చూస్తుంటే నేను చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా. ఆయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఆ మాత్రం దానికి ఆయన మెడలో వైసీపీ కండువా వేసి అంత రచ్చ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే జరుగుతున్న మీకు వీలు అయితే ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టండి, ఆయన అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేశారుగా. మరి ఆయన జోలికి ఎందుకు వెళ్ళాలా అంతంత డబ్బులు తినేసినప్పుడు? అలాగే చాలా కేసులు ఉన్నాయిగా, ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లా? సో దిస్ ఈజ్ కాల్డ్ లాలోచి. షిరిడి సాయి జోలికి ఎందుకు వెళ్ళట్లా? జగన్మోహన్ రెడ్డి గారు బినామీ అన్నారు, 15,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ఎందుకు షిరిడి సాయికి ఇప్పటికీ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? దిస్ ఈజ్ కాల్డ్ లాలోచి. ఇంకా మేఘ, ఇంకా ఆ సంస్థ గురించి చెప్పుకోవాలంటే బోల్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ లాలోచి. మధ్యలో బీజేపీ ఉందన్నది వాస్తవం. సో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ఫ్రెండ్షిప్ అనేది వాస్తవం. థ్యాంక్ యూ.